నమస్తే అండి. ఈరోజైతే లంచ్ బాక్స్ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. అయితే మనం ఈ రెసిపీ ఏదైతే ఉందో ఈ కర్రీ అనేది మనకి రైస్‌లో కన్నా మనకి రోటీలు లేదంటే బగారా రైస్, బిర్యానీ వీటిల్లోకైతే చాలా బాగుంటుందండి. ఈ సోయా అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదంటండి. అందుకనే మంత్‌లోని 1 ఆర్ 2 టైమ్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. ఈరోజైతే ఈ సోయా కర్రీని నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా సోయా చంక్స్ తీసుకొని వాటర్‌లోని వేడిగా మరుగుతున్న వాటర్‌లో వేసుకొని మనం కొంచెం చల్లనీళ్ళతో కడిగినట్టు చేసి అప్పుడు మనం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయాలండి. అప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నట్టు. లేదంటే చిన్న స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. అందుకని చన్నీళ్ళతో కడిగేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనకి పొడి పొడిగా అయిపోయాయి కదండి. ఇందులోకి పసుపు, కారం అంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ మనం ఎక్కువగా యూజ్ చేస్తే అది, లేదంటే పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ అంటారు కదండి, మామిడికాయ పొడి, అది, ఉప్పు. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. పెరుగు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. పెరుగు వేయకపోతే చప్పగా ఉంటుందండి. అందుకని చెప్పేసి కంపల్సరీగా మనం పెరుగు అయితే వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. మనకి ఆ పెరుగు, ఉప్పు, కారం అన్నీ కూడా మనకి సోయా చంక్స్కి పడతాయి అన్నట్టు. అందుకని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నుంచి 15 నిమిషాలండి. ఈ లోపల మన రోటీకి కావాల్సింది మనం ప్రిపేర్ చేసేసుకుంటే, అంటే డౌ ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కలపడం అది ఎక్కువగా చూపించట్లేదండి. ఇది చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అందరికీ తెలుస్తుంది కదా. అందుకని గోధుమ పిండి వేసుకొని కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మన కర్రీ కోసం అయితే ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. దానికోసం 2 ఉల్లిపాయలు మీడియం సైజు అయితే 2 తీసుకున్నాను. టమాటో కొంచెం పెద్ద సైజుది 1 తీసుకున్నానండి. ఇది మనం సన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు ఉల్లిపాయలు, లేదంటే ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. తర్వాత టమాటోస్ మనం పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. దీనికి నేను నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నానండి. సెస్మీ సీడ్స్ ఆయిల్, సోంపు అంటారు కదా, అది వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ఇది ముందు దోరగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటే కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు సన్నంగా తరిగింది వేసి దోరగా వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే అంత బాగుండదు. ఇందులోకి ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసి చక్కగా అది కలర్ చేంజ్ అవుతుందండి మనకి. అంతవరకు మనం వేయించుకోవాలి. ఎప్పుడైతే కలర్ చేంజ్ అయిందో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, మ్యారినేట్ చేసి పెట్టినవి, అవి ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది మనం రోటీలోకి చేసుకున్నట్టయితే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలండి. అదే బగారా కానీ లేదా బిర్యానీ కానీ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది కదా, కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసుకొని ఒక 2 మినిట్స్ ముందు దించేస్తామనగా అప్పుడు కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. కొంతమంది క్రీమీగా తినడం ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లోని. లేదు అని అంటే మనం పెరుగు ముందు యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ కింద మనం రోటీలు అయితే చేసుకుంటున్నాం కదా, చక్కగా రోటీ చేసుకొని నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే మనం డ్రైగా కూడా తీసుకోవచ్చు. ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి. పులుపు వద్దు అనుకునే వాళ్ళు మనం ఆమ్చూర్ పౌడర్ అంటే మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తాం కదా, అది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. లేదు అని అంటే పెరుగు కూడా అవాయిడ్ చేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, చప్పగా కావాలనుకునే వాళ్ళు. ఇది రోటీలతో బాగుంటుంది కాబట్టి ఈరోజు నేను లంచ్ అయితే ఇదే ప్రిపేర్ చేశానండి. రోటీ, సోయా కర్రీ, పెరుగు, సలాడ్. నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.